ఛిద్రమైపోతోంది సిద్దిపేట. చేత వట్టేటోడే చెరిపేస్తా ఉంటే, కాపాడుతాడనుకున్న వాడే కాలభైరవుడవుతుంటే ఛిద్రమైపోతోంది సిద్దిపేట. అమ్మేటోడు కొనేటోడు, ముంచెటోడు మునిగాక పులిహోర పొట్లాలు పంచేటోడు అంతా వారే. గురువును మించిన శిష్యులు వారు. ట్రబుల్ షూటర్లలా నటించే ట్రబుల్ క్రియేటర్లు వారు. ఎవరు వారు? ఇంతకీ ఏంటి సంగతి? ఇక్కడ రాజకీయాలు, రియల్ ఎస్టేట్, పత్రికా రంగం, బిజినెస్, ఇలా అన్ని రంగాలు ఒక్కరి చేతి కిందే. చివరిగా అన్ని ఒకే తీరానికి చేరే పడవలే. అంతా కలిసి సిద్దిపేట నాడీ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయా? సిద్దిపేట భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయా? గొలుసుకట్టు చెరువులు, కాలువలతో, సాగు, త్రాగునీటి ప్రవాహాలతో విరాజిల్లే సిద్దిపేటను కాంక్రీట్ నిర్మాణాలతో కబ్జా చేస్తూ కనుమరుగు చేస్తున్నారు కబ్జాకోరులు. పెద్దోడి ధనదాహంతో పేదోడి ఇల్లు మునిగిపోతుంటే సింపతి డ్రామాలు ఆడుతూ పొద్దు గడుపుతున్నారు ఖద్దరు చొక్కా నాయకులు. గత 20 ఏళ్లుగా ఒకే నాయకుడి గుప్పిట్లో ఉన్న సిద్దిపేటలో కబ్జాల వల్ల నాలాలు అన్ని కుచించుకుపోవడంతో మొన్నటికి మొన్న కోమటి చెరువు ఉప్పొంగి సిద్దిపేటను ముంచిన సంగతి మనందరికీ తెలిసిందే. నాలాల మీద బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులిచ్చే అదే అధికారులు, వారి కనుసన్నల్లోనే అన్నీ నడిపించే మున్సిపల్ నాయకులే సహాయక చర్యల పేరుతో డ్రామాలు మొదలు పెట్టడం అంతా చూస్తూనే ఉన్నాం. తాజాగా సిద్దిపేటలోని రంగదాంపల్లి నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలోనూ నాలాపై హోటల్ నిర్మాణం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. అనేక ప్రశ్నలకు తావునిస్తోంది. నాలాపై నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? అక్కడ వెంచర్ వేసింది ఎవరు? అమ్మిన వ్యక్తి ఎవరు? కొన్న వ్యక్తి ఎవరు? వారిని కాపాడుతున్న శక్తి ఎవరు? అతనే ఆ వ్యక్తికి కట్టబెట్టి ఆపై అనుమతుల కోసం మరింత సర్దుకొని సిద్దిపేట పేద ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కట్టిన హోటల్ను హరీష్ రావు గారు ప్రారంభించడం అంతా యాదృచ్ఛికమైతే కానే కాదు. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మొదలుకొని చైర్మన్ నుండి స్థానిక ఎమ్మెల్యే వరకు ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? పేదోడి గోడ కూల్చడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? 2025లోనే దీనిపై ఫిర్యాదు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదెందుకు? ఇక్కడ కొంతమంది అది పట్టా భూమి అని, అక్కడ ఏమైనా చేసుకోవచ్చనే వితండవాదం చేస్తున్నారట. పట్టా భూమి అయినా బఫర్ జోన్ లో ఇలాంటి నిర్మాణాలు చెయ్యరాదు అనే విషయం తెలియకనా? తెలివే లేకనా? పట్టా భూములు చెరువుల్లో మునిగిపోవడం లేదా? ప్రకృతికి పట్టా భూములని, పగోని భూములని, కమర్షియల్ భూములనే తేడాలు ఉంటాయా? ఇరిగేషన్ శాఖ నుండి బఫర్ జోన్ ఏది, FTL ఏది అనే వివరాలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు? సిద్దిపేటలో గులాబీ పార్టీ కార్యక్రమాలైనా, అధికారిక కార్యక్రమాలు ఏవైనా అన్ని కార్యక్రమాలకు అదే హోటల్ నుండి ఫుడ్ సప్లై వెనుక ఉన్న బతలబేటి. రంగదాంపల్లిలో సామాన్యులు మాత్రం సెట్ బ్యాక్ అయ్యి ఇల్లు కట్టుకోవాలట. అదే పరిధిలోని బడా బాబుల హోటళ్లు మాత్రం నాలా కబ్జా చేసి మరీ కట్టుకోవచ్చట. ఇదేంటని ప్రశ్నిస్తే మా సమస్యలు తీర్చడానికి మాకో కౌన్సిలర్ ఉన్నాడు అంటున్నారట. రంగదాంపల్లి నాలా ఆగితే మునిగేది ఒక్క రంగదాంపల్లేనా? బాధ్యత గల పౌరులుగా ఎక్కడ అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించే హక్కు లేదా? లోకమంతా మునిగిపోతుంటే లోకల్ నాన్ లోకల్ పంచాయతీ ఏంది నాన్ సెన్స్ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉందండోయ్. ఈ హోటల్ తరపున డిఫెండ్ చేస్తున్న ప్రముఖులే గతంలో ఇదే వెంచర్ అడ్డుకోవడానికి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చినట్టు సమాచారం. ఎందుచేతనో మనకైతే ఎరుకలే. చూశారు కదా, ఈ లెక్కన అక్షయకు అడ్డే లేదా? అండగా ఉన్నది 6 అడుగుల మైలేజీ పడిపోయిన బుల్లెటేనా? గురు శిష్యులందరిది ఒకటే పందానా? సిద్దిపేట ప్రజలారా, మేధావులారా, కదలి రండి. మన భావితరాలు వరదల్లో చిక్కుకొని ఈ దుష్టులు పంచే పులిహోర పొట్లాల కోసం ఎదురు చూడకుండా మనమే కాపాడుకుందాం. మన పన్నులతో నడుస్తున్న కమిషనర్ను, మన ఓట్లతో పదవి పొందిన చైర్మన్ ను నిలదీద్దాం. స్టే ట్యూన్. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.